చాలా మందికి ఈ ప్రశ్న ఉంటది. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటంటది. ఇన్‌ఫాక్ట్ మీరు వినే ఉంటారు ఇంగ్లీష్‌లో కీ హోల్ సర్జరీ అంటారు. కొంతమంది మిస్నోమా, లేజర్ సర్జరీ అంటారు. బట్ బేసిక్‌లీ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లేమన్ లాంగ్వేజ్‌లో కీ హోల్ సర్జరీ. నార్మల్‌గా పాత రోజుల్లో మనం ఏ ఆపరేషన్ అయినా పెద్ద ఇన్సిషన్ ఇవ్వాల్సొచ్చేది. ఈవెన్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలన్నా, అపెండిక్స్ ఆపరేషన్ చేయాలన్నా, లేకపోతే ఇంటెస్టైన్ ఆపరేషన్స్, క్యాన్సర్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలన్నా పెద్ద ఇన్సిషన్ ఇచ్చి చేయవలసొచ్చేది. సో, ఈ కీ హోల్ ఆపరేషన్ ఏంటంటే 3, 4, 5 చిన్న చిన్న కన్నాల ద్వారా స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్స్, స్పెషల్ కెమెరా ఎక్విప్‌మెంట్ ద్వారా ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో, దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటుందంటే, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రికవరీ అంటూది కొద్దిగా తొందరగా ఫాస్టర్‌గా ఉంటది. రెండోది ఏంటంటే పెయిన్ అంటూది సిగ్నిఫికెంట్‌గా తగ్గుతుంది. నార్మల్‌గా మనకి పెద్ద ఇన్సిషన్ అయితే పెయిన్ చాలా ఎక్కువ ఉంటది. ఎంటైర్ ఇన్సిషన్ మీద లెంగ్త్‌లో పెయిన్ ఉంటది. దీంట్లో ఏంటంటే మన చిన్న చిన్న ఇన్సిషన్స్ 4, 5 ఇన్సిషన్స్ ఉంటాయి కాబట్టి పెయిన్ అంటూది సిగ్నిఫికెంట్‌గా తక్కువ ఉంటది. పెద్ద ఇన్సిషన్స్ వలన ఒకవేళ ఆ వూండ్ ఇన్ఫెక్ట్ అయినా, మసిల్ వీక్‌నెస్ ఏవైనా వచ్చినా హెర్నియాస్ డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఇన్సిషన్స్ చిన్నగుంటాయి కాబట్టి దానివల్ల హెర్నియాస్ అవి ఛాన్సెస్ కొద్దిగా లాప్రోస్కోపిక్ సర్జరీస్‌లో తక్కువ ఉంటది. రెండోది ఫాస్టర్ రికవరీ, లెస్ పెయిన్, వూండ్ ఇన్ఫెక్షన్ మూడోది. ఏంటంటే మనకి పెద్ద ఇన్సిషన్ ఉంటే దానివల్ల ఎస్పెషల్లీ ఒబీస్ పేషెంట్స్, లావుగా ఉండిన పేషెంట్స్‌కి వూండ్ ఇన్ఫెక్షన్స్ అంటువి అంటే వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వడం అంటూది జరుగుతా ఉంటాయి. సో, అది కూడా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో చాలా తక్కువ ఉంటది. ఫోర్త్ ఏంటంటే మనకి రెస్పిరేటరీ కాంప్లికేషన్స్, లంగ్ కాంప్లికేషన్స్. పెద్ద ఇన్సిషన్ ఇవ్వగానే ఏంటవుతదంటే పేషెంట్స్ బ్రీతింగ్ ఎఫెక్ట్ అవుతది వాళ్ళకి. పెయిన్ వలన సరిగ్గా బ్రీత్ చేయక లంగ్స్‌లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇన్ఫెక్షన్ అవ్వడానికి ఛాన్స్ అయ్యి దానివల్ల సెకండరీ కాంప్లికేషన్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్ దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఆ కాంప్లికేషన్స్ అవి అవ్వడానికి ఛాన్సెస్. బికాజ్ లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటది కాబట్టి జనరల్లీ పేషెంట్ మోర్ కంప్లైంట్, బ్రీతింగ్ అది బెటర్‌గా ఉంటది. రికవరీ ఫాస్ట్‌గా ఉంటది. సో, ఈ అడిషనల్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ అంటువి కొద్దిగా తక్కువ.